యాక్చువల్‌గా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాకముందే మేము వస్తే ఒక్కొక్కడిని తరిమి తరిమి కొడతాము. మీరు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా లాక్కొచ్చి కొడతాము. కడ్రాయిలతో నడిపిస్తాము. ఇలాగా ఓపెన్‌గానే పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని, ఈవెన్ చంద్రబాబు గాని, స్థానిక నాయకులు గాని మాట్లాడారు. వాళ్ళ అంత ఆవేశంలో అంటే ప్రజలు ఏమనుకుంటారు? మన ప్రభుత్వం వస్తే ప్రజలకేం చేయాలో చెప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తే ఏమనుకుంటారు అన్న సెన్స్ కూడా లేకుండా చెప్పారా? సెన్స్ లేదా, వాళ్ళకి తెలియదా అంటే తెలుసు. కానీ అది చెప్పడం వెనక జగన్ అరాచకాలు ఉన్నాయనేది వాస్తవం. జగన్ అంతగా వాళ్ళని వేధించాడు కాబట్టి మేము వస్తే ఇంతకు 10 రెట్టింపు ఉంటుంది అనేది చెప్పడం వెనక అదే కారణం. లోకేష్ యువకులం పాదయాత్రలో ప్రతి చోట ఒక రెడ్ బుక్లో ఒకరి పేరు ఎక్కించడానికి కారణం ఏంటంటే ఆయన మొత్తం 4000 కిలోమీటర్లు తిరిగాడు కాబట్టి తిరిగిన ఏరియాల్లో ఎక్కడెక్కడ స్థానిక నాయకులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, లేకపోతే స్థానిక పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, అంటే బ్యూరోక్రాట్స్ కావచ్చు, వీళ్ళు వేధిస్తున్నారో లోకేష్కి చెప్పడం వల్ల లోకేష్కి దగ్గరగా ఈ అరాచకాలని పరిశీలించే అవకాశం దొరికింది. అందువల్ల లోకేష్ ఏంటంటే వాళ్ళకి ఒక హెచ్చరిక పంపదలుచుకున్నాడు. మీరు కానీ ఆపకపోతే నేను రెడ్ బుక్ పెడుతున్నాను, ఈ రెడ్ బుక్లో మీ పేర్లు ఎక్కిస్తున్నాను అన్నది లోకేష్ ప్రకటించాడు. అందరూ ఏమనుకున్నారంటే ఇది ఒట్టి బెదిరింపులే, వీళ్ళు వచ్చినాక దీని మీద ఉండదు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి మీద చంద్రబాబు ముందు నుంచి కూడా అభివృద్ధి అనేది ఆయన ప్రధాన సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్. అది ఇమ్మీడియట్గా కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు, అభివృద్ధి మీద ఆయన ఫోకస్ చేస్తాడనేది ఆయన అనేక సార్లు ప్రకటించుకున్నాడు. కొంతవరకు వాస్తవం కూడా ఉంది. అది రివెంజ్ పాలిటిక్స్ అనేది జనరల్గా చంద్రబాబు చాలా తక్కువ చేస్తాడు మిగతా సీఎంలతో పోలిస్తే. కానీ లోకేష్, పవన్ కళ్యాణ్ రిలేటివ్గా యంగ్, ఇప్పుడు కొత్తగా యంగ్ బ్లడ్ వచ్చింది. ఇప్పుడు మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలలో ఎన్నికైన వాళ్ళు 80 మంది కొత్తగా వచ్చిన వాళ్ళు. సో వీళ్ళు చాలామంది కేడరు 5 ఏళ్లుగా, వాళ్ళైతే జనసేన వాళ్ళు 10 ఏళ్లుగా రకరకాల ఇబ్బందులు పడుంటారు కాబట్టి వాళ్ళకి కక్ష తీర్చుకోవాలన్న ఇది వచ్చింది. ఎందుకంటే అంతకుముందు జగన్ కూడా ఇదే పని చేశాడు కాబట్టి. సో ఈ నేపథ్యంలో వాళ్ళు హెచ్చరించిన తర్వాత డే 1 నుంచే, అంటే ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే చంద్రబాబు ప్రభుత్వం కంప్లీట్గా రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అంటే అధికారులని ఇది చేయడం, తర్వాత వీళ్ళు ఎవరైతే ఇంతకుముందు అనుకున్నారో వాళ్ళందరినీ చేయడం ఇది జరిగింది. ఇక్కడ మళ్ళీ రకరకాల కోణాలు ఉన్నాయి, ఆ జోలికి వెళ్ళట్లేదు. మన టాపిక్ వరకు పరిమితం అయితే ఇప్పుడు జగన్కి చాలా పెద్ద నష్టాన్ని అయితే ఇప్పటి వరకే 1 ఇయర్లోనే జగన్కి పెద్ద నష్టాన్ని చేయగలిగారు. అంటే రెండోది ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా ఒక పెట్టకథ చెప్తుంటాను. ఒక్కోసారి బలం అనేది బలహీనతగా ఎలా మార్చచ్చో కోతులు తాబేలు కథ అనేది కేఎన్వై పతంజలి చెబుతాడు. ఎందుకంటే కోతులకి తాబేళ్ళకి మధ్య యుద్ధం వచ్చినప్పుడు తాబేళ్ళని కొట్టడానికి కోతుల వల్ల కావట్లేదు, ఎందుకంటే కవచం గట్టిగా ఉంటుంది, దాన్ని దిప్పంటారు కదా, అది దానివల్ల కాలేదు. అప్పుడు ఒక సీనియర్ ముసలి కోతి ఒక సలహా ఇచ్చింది మిగతా కోతులకి, అరే భయ్య వాటిని ఇట్లా తిప్పించి కొట్టండి రా అని. సో ఆ తాబేళ్ళన్నిటిని ఇట్లా రివర్స్ చేసి కొట్టితే అన్ని చనిపోయినాయి. సో అంటే ఇంతవరకు బలం అనుకున్నది దాని వెనకనే బలహీనత కూడా ఉంటుంది. ఆ బలహీనతను గుర్తించగలిగితే ఎనిమిని ఎలా దెబ్బతీయచ్చు అనేది ఈ కథ చెబుతుంది. అలాగా జగన్ అంటేనే ఒక బలవంతుడు, చాలా దౌర్జన్యాలు చేయగలడు, అతని నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, రాయలసీమ ఫ్యాక్షనిజం ఉంటుంది, అతనికి డబ్బులు విపరీతంగా ఉన్నాయి, అతనికి మోడీ అండుంది, ఇవన్నీ ఉండేవి. దాన్నంతా బ్రేక్ చేసేయగలిగారు ఈ 1 ఇయర్ లోపలే. జగన్ ఎంత బలహీనడో చెప్పగలిగారు వీళ్ళు. అంటే మేము ఎవరిని కొట్టినా ఇమ్మీడియట్గా విడిపించుకోలేరు, వాళ్ళని అరెస్ట్ కాకుండా చూసుకోలేరు. సోషల్ మీడియా స్ట్రాంగ్ అనేది అంటే జగన్కి ఏవేవి బలం ఉండేవి, సోషల్ మీడియా చాలా బలంగా ఉండేది, వాలంటీర్ సిస్టమ్ చాలా బలంగా ఉండేది. అలాగా బలంగా ఉన్న సిస్టమ్స్ అన్నిటినీ బ్రేక్ చేసేసారు వీళ్ళు వచ్చి. సో వాలంటీర్లు అసలు వ్యవస్థ లేకపోతే ఎలాగారా బాబు అనుకున్న పరిస్థితి నుంచి 1 ఇయర్ ప్రూవ్ చేశారు. వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా ఏమీ ఆగదు అనేది ప్రూవ్ చేసేయగలిగారు. సో వాలంటీర్ వ్యవస్థ అన్న ఒక బలమైన దాన్ని లేకుండా చేశారు. అట్లాగే జగన్ సోషల్ మీడియాని వెన్నుముక విరిచేశారు. సోషల్ మీడియాలో దాదాపు 100 మందికి పైన అరెస్టులు, ఇంకొంతమంది పైన కేసులు పెట్టడం, వాళ్ళని ఏమీ చేయలేకపోయాడు జగన్. ఆల్టర్నేటివ్గా జగన్ ఒక నిర్మించలేకపోయాడు.
తర్వాత నాయకులు ఇప్పుడు వంశీ ఉన్నాడు, వల్లభనేని వంశీ 4 నెలలుగా జైల్లో ఉంటే జగన్ ఏం చేయగలుగుతున్నాడు? ఎవరినైనా పెట్టగలుగుతా ఉంటే జగన్ ఏమి చేయలేకపోతున్నాడు. ఓన్లీ కొమ్మినేని శ్రీనివాసరావు, అది కూడా ఆయన సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకునింది. కానీ 70 ఏళ్ళు సీనియర్ జర్నలిస్టు, పైగా ఆయన డైరెక్ట్గా కామెంట్లు చేయలేదు, కామెంట్లు ప్యానెల్లో చేశారు తప్ప ఈయన చేయలేదు అన్న యాంగిల్లో గతంలో సుప్రీంకోర్టే ఆమె కనికా కుమారి తర్వాత రాజ్దీప్ సర్దేశాయ్ కేసులు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన బెయిల్ ఇప్పించింది తప్ప ఎఫ్ఐఆర్ కొట్టేయలేదు. అంటే ఆయన మీద కేసులు కొట్టేయలేదు. ఓన్లీ SC ST